शिवलाल कहते जय बोलो शिवलाल महाराज की। ऊपर बैठे जब तो कोई के हमें कहीं चैलेंज हुई कौन थी कहते हैं उसको बाहर कर दो कोई रहते देखो कहता है अगर एक ही ने तो कतरा मुकतरा गिरा तो दो ही कोतरा ले जाना चाहिए गरीब बड़ा जय गाली अतरा अतरा मत करो वजह को सो मनती को जय बोलो शिवलाल महाराज की। ये पूरा घरे काफी ये पूरा घरे काफी भरा था सपनों में और हर दोना ये पूरा घरे काफी भरा था सपनों में और हर दोना भवनिया के मोती भवनिया के मोती ये पूरा घरे काफी भरा था सपने में और हर दोना हर हर पूरा भाचा जो हर मन क्या अपन गोर माटे जो वचन तो मालूम छे हरो भरो किए तो हरो किए जो सेवा द्वार बोलते तो गोर किए कदो अपन मनेर में हरेक मन क्या जेर जो बात विचार कही दिए तो चार दुनिया में उजरे पर जाते अपन अंग करना ये बोली तो बनवा की जो व्यवस्था बनाओ तो इन सोना अपन जतन करते तो ऐसा त्योहार वर्ष में एक बार आज सेवा द्वार त्योहार हुए गवर्नमेंट हरेक त्योहार कुर्सी आते होता लेकिन एक सदरते उजरे पर जाते अपन अंग सलाह तो अजय पर अपन सेवा द्वार सपना पूरा करना चालू कर कहते सारा जगत राम राम जय शिवलाल जय शिवलाल। తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వెనక लाना भोग लगाना देना आता अनाउंस होता है एक 5 मिनट साइलेंस होना पड़ा है भोग हाजिर पचा है माई डिग्री होता है సారూచనగా నలుగురే అన్నారు ఇప్పుడు మాట్లాడాలి వచ్చేసారు సార్ వచ్చేసారు ప్రతాప్ సింగ్ తమ్ముళ్ళు చెల్లెలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మన కొద్దిసేపట్లోనే ఈ ప్రాంగణంలోకి వచ్చారు. ఆనరబుల్ సీఎం గారు వేదికపైకి వస్తున్నారు. అకాడమిక్స్ అంటే విద్యా కార్యక్రమాలు, విద్యతో పాటు 10వ తరగతి ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్లో తర్వాత ఇంజనీరింగా, మెడిసినా లేదా చార్టెడ్ అకౌంటెన్సీనా, లానా ఇలాంటి ప్రొఫెషనల్ చదువుల వైపు లేదా ఇతర గ్రాడ్యుయేషన్ వైపు వెళ్ళి ఏ ఫ్లో ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్నా
గౌరవనీయులైన వేం నరేందర్ రెడ్డి గారు వేంచేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఒకరు. వారికి హృదయపూర్వక స్వాగతం. విద్య అనేది మానసిక వికాసానికి, మేధో వికాసానికి దోహదం చేస్తే, మరి చదువుతో పాటు మనమంతా ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పెరిగిన శారీరక దార్ఢ్యత, ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది సొంతం గనక బంజారా బాలబాలికలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా ముందుంటారు ఇతరులతో పోలిస్తే. అవునా? అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్, అథ్లెటిక్స్, గేమ్స్, కబడ్డీ, ఖోఖో లాంటి మన చిన్నప్పటి నుంచి తెలిసిన ఆటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్, గ్లామర్ ఉన్న క్రికెట్ అన్నిట్లో కూడా ముందున్నారు. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో మరి సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన సాంకేతిక విద్యా విధానాల్లో కూడా ముందుండాలి. సాధారణ విద్య, సాంకేతిక విద్య, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దాంతోపాటు ఇందాకే తమ్ముడు పాడాడు, అద్భుతమైన గొంతుతో మీరు పాటలు పాడగలరు, ఆటలు ఆడగలరు, మరి అటు కళారంగంలో కూడా మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా అన్ని రంగాల్లో మనకు ఉన్న ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేసినప్పుడే అది ఫుల్ ప్లెడ్జ్డ్ పర్సనాలిటీ అంటారు. అంటే పరిపూర్ణ మూర్తిమత్వం. ఒక వ్యక్తికి ప్రకృతి ప్రసాదించిన అన్ని లక్షణాల్ని సద్వినియోగం చేసుకునే తత్వం మనకు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ అందించాలని ఆశిస్తూ, హలో ఉన్న కుర్చీని సద్వినియోగం చేసుకోండి. పైన కింద ఉన్న చైర్స్ అన్ని ప్లీజ్ ట్రై టు ఆక్యుపై ఆల్ ద చైర్స్. లేని వాళ్ళు వెనకాలండి. మనమంతా ఎంతో ప్రేమగా, ఆసక్తిగా, ఆనందంగా, ఆతృతగా ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంచేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ బాలనాయక్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అడ్వైజర్స్, మినిస్టర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం.
గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు జయధ్వానాలు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్కి ఆ జయధ్వానాల మధ్య జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు జ్యోతి ప్రకాశం ఇప్పుడు కొన్ని వందల ఏళ్ల క్రితమే అడవి బిడ్డలుగా ప్రకృతిలో తమ జీవితాన్ని మమేకం చేసుకున్న పచ్చని ప్రకృతి మనుషులుగా ఈ నేలను, ఈ గాలిని, చెట్టును హృదయపూర్వకంగా ప్రేమించే మన బంజారా కుటుంబాలకు ఒక కొత్త అర్థాన్నిచ్చి కొత్త దశను, కొత్త దిశను చూపించిన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి పూజా విగ్రహం అక్కడ ఉంది. వారికి మనం నమస్కారాలు తెలియజేసుకుందాం. I request శరత్ గారు కైగట్టి సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ ఈ జయధ్వానాలు మన నిత్య జీవితాల్లో కూడా విజయపు బాట చూపించాలని, విజయ బాట ఎగరేయాలని కోరుతూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ అయ్యాస్ గారు స్వాగత వచనం పలుకుతారు. ఈరోజు బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బంజారా సోదరి సోదరులారా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం తెలుపుతున్నాను. అదేవిధంగా బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరైన కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. దానికి నిజంగా బంజారా కమ్యూనిటీ తరఫున మనమందరూ కరతాళ ధ్వనితో చెప్పాల్సిన అంశం. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో సార్ బిజీగా ఉన్నప్పటికీ బంజారా జాతికి నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన మన మాన్య ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి గిరిజనుల అభివృద్ధికి వారు పాటుపడుతూ ఈరోజు మరి ఇక్కడికి వచ్చేసేందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి గౌరవ మైనారిటీస్ కోసం అహర్నిశలు శ్రమించే మరి సభ్యులని గారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీస్ తరఫున ప్రభుత్వ సలహాదారు వారికి మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు మరి జానారెడ్డి గారికి కూడా లంబాడ కమ్యూనిటీ తరఫున, గిరిజన సంక్షేమ శాఖ తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఎం నరేందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు గౌరవ రామచంద్ర నాయక్ గారికి, భాను నాయక్ గారికి, మురళీ నాయక్ గారికి, రామదాస్ నాయక్ గారికి, రామా నాయక్ గారికి, అదేవిధంగా సోమలా నాయక్ పద్మశ్రీ అవార్డు గ్రహీత కిషన్ నాయక్ గారు, ఎందరో మహానుభావులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేణుభిలాషులు, పత్రికా మిత్రులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా సార్ 2011 సెన్సస్ ప్రకారం గిరిజనుల జనాభా 32 లక్షలు ఉన్నారు సార్. అందులో షెడ్యూల్డ్ ఏరియాలో 17 లక్షలు, మైదాన ప్రాంతాల్లో 15 లక్షలు ఉన్నారు సార్. తమరికి తెలుసు. ఈ సంవత్సరం తప్పకుండా ఈ వేడుక, ఈ రోజు జరుగుతున్న బంజారా ప్రాంత వేడుక చరిత్రలో నిలిచిపోతుందనేది దాంట్లో అతిశయోక్తి కాదు సార్. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి అయిన వేడుకలో పాల్గొనడం, మహిళల కోసం 1 కోటి రూపాయలు కూడా మరి తమరు ఆదేశానుసారం మరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ వేడుక ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు జరపడానికి
కోటి రూపాయల విడుదల కూడా చేయడం జరిగింది సార్. అదేవిధంగా సంత్ సేవలాల్ మహారాజ్ గారు కారణ జన్మ సార్. 1739లో జన్మించి నంబార సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచారు. ధర్మంగా నడవాలని, చెడు మార్గం వేడాలని, దుర్వ్యసనాలు దూరంగా ఉండాలని, తోటి వారికి సహాయం చేయాలని బంజారాను గొప్పగా బతికేందుకు దారి చూపించారు. మూగ జీవాల బలులను అడ్డుకునేందుకు తనకు తానే అమ్మవారికి తాను ఖండించి సమర్పించిన గొప్ప దైవాంశ సంభూతుడు శ్రీ సేవలాల్ గారు. అటువంటి మా పుణ్యమూర్తి మనందరికీ ఆరాధ్య దైవం. శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు అవకాశం కల్పించారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్. అదేవిధంగా మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు లేనిగా నాన్ స్టాండింగ్ డిమాండ్ స్పెషల్ కాజువల్ లీవ్ ప్రకటించి ఈ జాతుల పట్ల వారికి ఉన్న ప్రేమను మరోసారి చాటుగానే చెప్పారు. వారికి మనమందరం మరొక్కసారి కరతాళ ధ్వనులతో మరి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రీ సేవలాల్ మహారాజ్ గారి అడుగుజాడగల్లో బంజారాలు గౌరవంగా జీవంతోనే ఉద్దేశంతో సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్న నంబరాలకు పద్దెనిమిదిగా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎస్టీల సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అదేవిధంగా ఎస్టీ విద్యార్థుల కోసం, ఎస్టీ గురుకులాల భవనాల నిర్మాణం కోసం 250 కోట్ల రూపాయల్ని ఈ బడ్జెట్ లో కేటాయించి పెద్ద మనసుని చాటుకున్నారు. మరి సంత్ సేవలాల్ మహారాజ్ పాటలో ఆయన అడుగుజాడల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్గదర్శనంలో గిరిజన లంబారా జాతుల అభ్యుదయానికి మా ప్రభుత్వం ఎన్నో అన్ని విధాలుగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా అందరికీ ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తెచ్చుకుంటూ నమస్కారం సార్. శరత్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన రాములు నాయక్ గారు ఈ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి యొక్క పవిత్ర సందర్భాన్ని 2 నిమిషాల్లో మనకు గుర్తు చేస్తారు. ఐ రిక్వెస్ట్ శ్రీ రాములు నాయక్ సార్. सबक नमस्कारम. बिया बापुन दादी दादा ने काकी काका सेन मार राम राम. 285వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన మనవిని మన్నించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అందరం కలిసి దృష్టికి తీసుకుపోవడంతో ముఖ్యమంత్రి గారు చరిత్రలో 70 సంవత్సరాలలో లేని 40 సంవత్సరాల నుండి మాకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి మీ తరపున, బంజారాల తరపున, మా సంసద సభ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలన్న 2-3 సమస్యలు. ఆ సమస్యలు ఏంటంటే సేవలాల్ మహారాజ్ కాయిన్ మీద 100 రూపాయల కాయిన్ మీద ఆయన ఫోటో ముద్రించాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, రేపు దేశ ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా, మీకు 100కు 100% సపోర్ట్ చేస్తా. అదేవిధంగా 8వ షెడ్యూల్లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నాం, బంజారాలు ఉన్నాం. గోరుబోలిని గుర్తించాలని 8వ షెడ్యూల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం పాస్ చేయవలసిందిగా వీళ్ళ తరపున నేను ఇచ్చేస్తున్నాను. మరియు అన్నగారికి అసెంబ్లీ ఉంది, మనము చాలా భక్తి శ్రద్ధతోటి అన్న ఇక్కడ 4 క్రీడాకారులు గుర్తురు, ఒక తాపీ మెత్తరి పని చేస్తున్న వెంకటేశం గారు
ఆయన ఇంటర్నేషనల్ బాక్సింగ్ కి ఇది చేసి ఇవాళ గోల్డ్ మెడల్ సాధించిండు. ఆయన ఒక మేస్తరి పనిచేస్తాడు. ఈయన మహబూబ్ నగర్ జిల్లా వాసి. అదేవిధంగా 4000 కిలోమీటర్ ఒక అమ్మాయి తండ్రి లేడు. ఆమె వాళ్లకు మీ దగ్గర తీసుకొస్తాము. వారి కొంత ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, వారికి కొంత ఆర్థిక పరిస్థితిని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరియు కోమటిరెడ్డి అన్నకు మేము ఆయన ముఖ్యమంత్రి చెప్పంగానే సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తా, R&B నుంచి నేను డబ్బులు కేటాయిస్తామన్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోమటిరెడ్డి అన్నకు ఒకటే, మేమన్ని రంగాలలో ఉన్నాం. ఇవాళ చూడండి, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మనం సింగరేణిలో మనకు బదిలీ ఉద్యోగం ఇస్తే చాలు అనుకున్నాము. అటువంటి సింగరేణికు 70 సంవత్సరాలలో ఒక సీఎండి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి. తాండలలో జ్వరం గోళీ దొరకదు. హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్ ని డైరెక్టర్ రవీందర్ నాయక్ ని చేసింది మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, ఇవాళ ఐఎస్ లో ఐపీఎస్ లో 40-50 మంది మా డయాస్ మీద ఉన్నారు. మా రవీందర్ నాయక్ గారు ఆ రోజు కొట్లాడకపోతే, ఆ రోజు ఇందిరాగాంధీ దృష్టికి తీసుకోకపోతే మనం ట్రైబల్ కాకపోతుంటే, ఎస్టీల కాకపోతుంటే, గ్రూప్ 1 కాకపోతుంటే, ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అన్ని రంగాలలో ఇది చేస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన మా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి ఎంతకెంచి గుద్దుతుంటూ అందు గురించే ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ ది బాలు నాయక్ సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే దేవరకొండ. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మన ఆరాధ్య దైవాన్ని ఇవాళ మనం పూజించేటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇంతకుముందు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఇప్పటి వరకు సేవాలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొన్న చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదొకటి కాదు, నిన్న నలుగురు శాసనసభ్యులు రామనాయక్ గారు, బలరాం నాయక్ గారు, మీతో పెద్దలంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అన్నగారు గతంలో మీరు ఏదైతే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి ప్రకటించినప్పటికీ, కనీసం బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించినప్పటికీ సేవాలాల్ మహారాజ్ జయంతి గతంలో ఏవైతే జంతువులు ఇప్పటివరకు ఇవ్వాలని దరిద్రంగా, దాంతో పాటుగానే అనేక సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి డిమాండ్ ప్రభుత్వ హామీగా ప్రకటించాలని చెప్పాలని మన ప్రియతమైన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశించి ఇవాళ మనకు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆలోచన హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మీకు ఈ సందర్భంగా వదిలేస్తాం. దాంతో పాటుగా నిన్న శాసనసభలో చెప్పాను, మీరందరూ జాతరంతో ఇవాళ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవం, ఆ దైవానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి గౌరవం ఇవాళ తెలంగాణ చరిత్రలో ఎప్పుడైనా మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తాం. అందువల్ల శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి గారికి మీరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జాతరగా చెప్పాం. అదేవిధంగా నిన్న మన ముఖ్యమంత్రి మరొక విషయం వెంటనే 70 కోట్ల రూపాయలు కాకపోతే ముఖ్యమంత్రి గారి మధ్య రిక్వెస్ట్ చేస్తూ కోట్ల రూపాయలు సరిపోదు, దయచేసి ఇంకా అదనంగా మా కొంత మేము కేటాయించుకొని ఈ వేదికలో ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. దాంతో హైదరాబాద్ బంజారా ఇచ్చిన బంజారాలో పూర్వమైనటువంటి చర్చ అధికారాన్ని కానీ వాళ్ళ బంజారా దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ విగ్రహం పెట్టారు. ముఖ్యమంత్రి గారు వెంటనే R&B మినిస్టర్ గారు కోమటిరెడ్డి గారికి ఆదేశించారు. అందరూ కలిసి హైదరాబాద్ లో మనకు అనుకూలంగా
సార్. ఐ రిక్వెస్ట్ మొహమ్మద్ అలీ షబీర్ గారు, ఆనరబుల్ అడ్వైజర్, మన శాఖ సలహాదారు, వారి శుభాకాంక్ష. ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సభలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, ఈరోజు మనం 2 పండుగలు చేసుకుంటున్నాం. ఒకటేమో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పుట్టిన దినం, రెండోది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రావడం. ఇక్కడ మంత్రులు సీనియర్స్ అందరూ వచ్చినారు. సీఎం గారికి అక్కడ బోధింది కాబట్టి ఇక్కడ వచ్చేసిన మా బంజారీ సోదరులకు రామ్ రామ్. రేవంత్ రెడ్డి సాబ్, आपसे गुजारिश है कि కామారెడ్డిలో కూడా సార్ మన పోటీ చేసినప్పుడు మాచారెడ్డి మండల్లో చాలా 3,500 మెజారిటీ ఇచ్చిన ఘనత మా బంజారీ సోదరులకు ఉన్నారు. ఈసారి ఆ ప్రాంతం అంతా ఎక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసినందుకు మరొకసారి అడ్వైజర్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీకు తెలియంది కాదు, ఎప్పుడన్నా ట్రైబల్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలా. గతంలో ఈ రోజు కూడా ఏ ఇంటికి పోయినా, ఏ తాండాలో పోయినా, ఏ గూడెంలో పోయినా ఏది ఎవరైనా ఇచ్చినంటే ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన భూమి, ఇందిరమ్మ ఇచ్చిన బర్లు. అంటే ఇప్పుడు కూడా 40 సంవత్సరాలు ఇందిరమ్మ లేకున్నా ఇంకా గుండెల్లో ఇందిరమ్మ ఉన్నది. అలాంటి ఇందిరమ్మ ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ 1976లో అది కూడా నిజామాబాద్ జిల్లాలో బాన్స్వాడలో శ్రీమతి ఇందిరాగాంధీ అనౌన్స్ చేసినారు. అందు గురించి ఎక్కువ చెప్పకుండా ఇవాళ అందరు చెప్పినారు, మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు అందరు మీ వాళ్ళే ఉన్నాం, మేము బయట వాళ్ళం కాం, మీరు हम सब एक खानदान के हैं, सब बोलते हुए फिर एक दफा राम राम और जय सेवालाल जी. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇప్పుడే కాదు వినండి దయచేసి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి కాలాన్ని గంటలు నిమిషాలతో కాదు సెకండ్లతో కొలుస్తున్న వేగంతో సాగుతుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకని మరి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి, మళ్ళీ సాయంకాలం మహోత్తర కార్యక్రమం ఉంది కనుక పెద్దలు సమయం దృష్టిలో పెట్టుకొని శుభాకాంక్షలుగా పరిమితం కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు పూర్వ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ రవీంద్ర నాయక్ గారి శుభాకాంక్ష. అందరికీ రామ్ రామ్, జై శివలాల్. నేను మీ మధ్యలో రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఎక్కువసేపు నిలబడను, కానీ మన ముఖ్యమంత్రి గారు పెద్ద టాస్క్ తీసుకొని గత 10 సంవత్సరాలు కంప్లీట్గా దిగేలైనటువంటి యొక్క వ్యవస్థను సరిదిద్దడానికి, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి వారు కంకణం పట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయి సేవాలాల్ గారి ఆశీస్సుల గురించి ఇక్కడ రావడము, వారు సేవాలాల్ గారి యొక్క మహత్యాన్ని గుర్తించి వారి పేరుతో హాలిడేని డిక్లేర్ చేసినటువంటి సంగతి ఈరోజు వారికి నేను పదే విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీ మనసులో ఉన్నది, అదేవిధంగా మా ఎమ్మెల్యేల మనసులో ఉంది, మన మనసులో ఉంది ఒక కోరిక. ఆ కోరిక ముఖ్యమంత్రి గారు తప్పకుండా తీరుస్తారు. ఎందుకంటే వారు చెప్పినారంటే అది చేసి చూపించేటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక విషయం, ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది మనం పేద ప్రజల గురించి తెచ్చుకున్న తెలంగాణ గత 10 సంవత్సరాలుగా మరి వ్యవస్థ పాడైపోయి ఆర్థికంగా బలహీనపడి ఈ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అనేక ప్రాబ్లమ్స్ ముందొస్తున్నాయి. వాటిని సాల్వ్ చేయడానికి వాటి గురించి తపన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గ సహచరులు ఈ రోజు మన ఈ బంజారా జాతిని వెంబడి పెట్టుకోవాలా. ఈ రోజు బంజారా జాతి గత 1976లో మన జాతిని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు బంజారాలు తెలంగాణలో దాదాపుగా 60 స్థానాల్లో ఒకే సైడ్గా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయం మన రేవంత్ రెడ్డి గారు మరి నేను కలిసినప్పుడల్లా వారు ఎంతో ప్రేమతో అభిమానంతో
రవీందర్ అన్న మీరందరూ కలిసి సపోర్ట్ చేస్తే తప్పకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని మనం సరిదిద్దామని చెప్పేటువంటి వ్యక్తి మనకి ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా ఎక్కువ విషయాల్లో పోకుండా మరి ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ లో చాలా స్కీమ్స్ ఉంటాయి. మొదటి విషయం వారికి ధన్యవాదాలు చెప్పేది సీతక్కను మంత్రిని చేసి వారికి ఒక ప్రముఖమైనటువంటి ఒక శాఖను ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా మరి ఇంతకుముందే బాలునాయక్ గారు నిన్న చక్కగా అసెంబ్లీలో చాలా విషయాలు చెప్పినారు. ఆ విషయాలు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. మరి ఎంతో కష్టపడి ఆ రోజుల్లో 1976లో మనం షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తింపజేసుకున్నటువంటి సందర్భం మరి ఆ రోజు జగ్బారెడ్డి గారు మరి సపోర్ట్ చేశారు. ఈ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 10% రిజర్వేషన్ పెంచడానికి కూడా వారు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఎక్కడ పెండింగ్ లో ఉందో ఆ ఫైల్ నుంచి కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి నాయక్ సాబ్ నువ్వు పోట్లాడని చెప్పేసి దీని గురించి ఫైట్ చేయమంటే ఆ రోజు మేము కోర్టులో పెట్టి ఆ 10% రిజర్వేషన్లు సాధించినటువంటి ఘనత దాన్ని సమర్థించింది మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా గత 10 సంవత్సరాలలో మన తెలంగాణ ఆర్థిక పరిస్థితే కాకుండా ట్రైబల్స్ కి వచ్చినటువంటి యొక్క నిధులు అయితే ఉన్నాయో అన్ని డైవర్ట్ అయినాయి. వాటిని కూడా చక్కదిద్ది వాటిని ఆ డైవర్ట్ అయిన నిధుల్ని మళ్ళీ ట్రైబల్ డెవలప్మెంట్ కు ఉపయోగించే విధంగా వారు కృషి చేస్తారని తెలియజేస్తూ సేవాలాల్ మహారాజ్ గారికి నేను ప్రే చేస్తున్నా. వీరమయాడి జగదంబకు ప్రే చేస్తున్నా. మన రేవంత్ రెడ్డి అన్నకు మంచి నీరు ఆయుష్ అదేవిధంగా ఈ తెలంగాణ వ్యవస్థను చక్కదిద్దడానికి వారికి శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ रेवंत रेड्डी जी हम आपके साथ हैं, आप आगे चलो, तेलंगाना को लेके चलना. बंजारा आपके साथ है. बंजारा जिस समाज के साथ जिस पार्टी के साथ होता है वही पार्टी यहाँ पर सरकार बनाती है. उस सरकार का मुख्यमंत्री हमारे रेवंत रेड्डी जी है. आप आगे चलो, किसी चीज के लिए डरना नहीं, आपके साथ हम है. क्योंकि हम तेलंगाना लाने में भी आगे थे. तेलंगाना के लिए क्या क्या हुआ, मुझे कितना नुकसान हुआ आपको मालूम है. वो नुकसान को, मेरा नुकसान छोड़िए, लेकिन समाज को भी बहुत नुकसान हुआ है, तेलंगाना को नुकसान हुआ है. रेवंत रेड्डी जी आप सीधा कर सकते हैं, आप में वो शक्ति है. क्योंकि आपने जो मैं जब आप पीसीसी प्रेसिडेंट बने उस वक्त आ రోజు నేను చెప్పినా ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలకి ఈ కేసీఆర్ కి సరైన మొగాడు రేవంత్ రెడ్డి అని చెప్పాను ఆ రోజు. అదే నిజమైంది. ఈ రోజు కూడా మిమ్మల్ని ఎన్నో విధాలుగా కష్టాలు పెట్టాలని చూస్తున్నారు, కానీ బంజారాలు బియ్యంబడి ఉన్నారు. దయచేసి మా చిన్న కోరిక, మంత్రివర్గంలో మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ దయచేసి మీరు ఇక్కడ మా రాముల్ నాయక్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు, మీ పక్కన మా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ కోరిక తీరుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై బంజారా, జై భారత్. గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద బంజారా ఎమ్మెల్యేస్ అలాగే ఆఫీసర్స్ కి పెద్దలు జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారికి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు సంత్ సేవాలాల్ గారు బంజారాలకు ఆరాధ్య దైవంగా మీ అందరినీ మంచి బాటలో నడిపిస్తూ మీరు చేసే మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి ఆ కాలంలో వారు చేసే ప్రయత్నం కానీ మీ స్వేచ్ఛ కోసం మీరు చదువుకోవాలని, మీ కోరికలు నెరవేరాలని హైదరాబాద్ లాంటి బంజారా లాంటి ప్రాంతానికి తీసుకొచ్చి పోరాటం చేసిన మహారాజు ఆయన. అలాంటి నాయకునికి ఈరోజు మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, బంజారా వాళ్ళంటే కష్టానికి మారుపేరు. అలాగే బంజారాలంటే ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టం. లంబాడీలని కమిషన్ గా ఉన్న దాన్ని ఎస్టీలో చేర్పించి మీకు మొదట రిజర్వేషన్ కల్పించింది ఇందిరాగాంధీ అనే సంగతి అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ అంటే లంబాడాలు, కాంగ్రెస్ అంటే లంబాడాలు, లంబాడాలంటే కాంగ్రెస్. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు. మీ అందరూ కూడా బాగా చదువుకోవాలని గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని దూరం చేసిండ్రు. మీలాంటి పేద లంబాడీ సోదరులకు ప్రభుత్వ స్కూళ్లు లేకుండా, టీచర్ల నియామకం చేయకుండా చేస్తే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దాదాపు 21,000 కోట్ల రూపాయలు విద్యారంగం మీద పెట్టి త్వరలో టీచర్లు కూడా భర్తీ చేస్తారని వారు ప్రకటించడం జరిగింది. అందుకని మీరందరూ కూడా బాగా కష్టపడి
మీకున్న రిజర్వేషన్ సౌకర్యంతో పాటు కష్టపడి ఉన్నత స్థానాలు చేరారని 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండాలా 20 ఏళ్ళు ఉండాలా అది మీ చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మన్నరదాకా చూసాం రాజ్యం, ఇవాళ ప్రజారాజ్యం వచ్చింది. ఇవాళ మన్నరదాకా దొరల రాజ్యం చూసాం. మీలాంటి వాళ్ళు లంబాడి వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండాలి. మీరందరూ కూడా ఆశీర్వదించండి. తప్పకుండా సంత సేవాలాల్ గారి ఆయన కోరిన విధంగా మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లంబాడి సోదరులు కోరిను వెంటనే వారు నాకు చెప్పాను, ఎక్కడ కావాలంటే వాళ్లకు సంతోష్ సేవాలాల్ గారిని మన తెలంగాణ కేంద్రమైన హైదరాబాద్ లో మంచి విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చే జయంతి రోజు వచ్చే జయంతి కల్లా ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి సంతోష్ సేవాలాల్ గారి విగ్రహాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తామని మరొక కోరిక కూడా కోరినట్టు అది కూడా ముఖ్యమంత్రి గారు చర్చించి, వేరే రాష్ట్రాలలో ఎస్టీ కమిషన్లు వేరే ఉన్నాయి, ఎస్సీ కమిషన్లు వేరే ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ 30 లక్షల మంది జనాభా ఉంది. కానీ దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు లంబాడి ఎమ్మెల్యేలతో చర్చించి అది కూడా నిర్ణయం తీసుకుంటారు. మీరందరూ బాగుండాలని అలాగే మరొకసారి సంత సేవాలాల్ గారికి జోహార్ నడిపిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన భారత పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, కలలు కనండి, ఆ కలల్ని నిజం చేసుకోండి అని. రేవంత్ రెడ్డి గారు కళ ఎప్పుడు కన్నారో తెలియదు కానీ ఆ కళను బయటపెట్టింది మాత్రం 2007లో ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రి అవుతాను అని. మరి అలాంటి అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఈరోజు సాక్షాత్కరించింది. మరి ప్రమాణ స్వీకారం రోజు నుంచి వేగంగా తేజస్వంతంగా ప్రారంభమైంది రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ ప్రయాణం. అందులో భాగమే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వచనం. మరి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణకు మానవ జాతికి అందాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం. ఇప్పుడు మీ చప్పట్లు. I request Honorable CM for the message. జై సేవాలాల్, జై జై సేవాలాల్. మిత్రులారా, ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మా బంజారా ఆదివాసీ సోదరులు బంజారా హిల్స్లో ఉండే బంజారా భవన్లో వారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బంజారాలకు సముచితమైన గౌరవం ఉంది, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ, మాజీ శాసన మండలి సభ్యులు, ముఖ్యమైన నాయకులు పెద్దలు జానారెడ్డి గారిని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని, ఇతర ముఖ్యమైన నాయకులను, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పిండ్రు, అదేవిధంగా మా మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేస్తున్నారు. 1976లో బంజారా సోదరులను షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించారు. ఆ రోజు దీనికి సంబంధించి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కృషి చేసిండ్రు. ఎస్టీ జాబితాలో లంబాడ సోదరుల్ని చేర్చడం వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద పెద్ద హోదాలలో ఈరోజు వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో
ఈరోజు ఆదివాసీ బంజారా సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలీ పథకాన్ని తేవడమే కాదు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఆ రోజు చట్టబద్ధత కల్పించి నిధులలో గిరిజనులకు, ఆదివాసీలకు, దళితులకు వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో ఆ దామాష ప్రకారం నిధులు కేటాయించే విధంగా చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అయినా ఆదివాసీ లంబాడ సోదరులకు సంపూర్ణమైన న్యాయం జరగాలి అనంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి ఎంతో మంది బంజారా సోదరులు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు. సురేష్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతో మంది, చాలా మంది ఆ రోజు ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు మీ అందరి పోరాటాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీకు సముచితమైన స్థానం కల్పించి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము అందరం ఆశించినాం. కానీ ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు, అవకాశాలు రాలేదు. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించి దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలి అని మీరందరూ ఆశీర్వదించడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారిని మంత్రిగా, డాక్టర్ రామచంద్ర నాయక్ను విప్పుగా, ఇదే కాదు ఈరోజు కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలా మంది గిరిజనులకు, ఆదివాసులకు ఎక్కడెక్కడ ఉన్నారో ఎత్తికి మరి మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సిటీలో డీసీపీలు కావచ్చు, లేకపోతే ఆర్ఎండ్బిలో ఈఎన్సీ కావచ్చు, వివిధ హోదాలలో ఎవరెవరైతే మీ చదువుకున్న యువకులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదే కాకుండా మా బాలు నాయక్, మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి సార్, మా దేవుడు, మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పిండు. అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో ₹1 కోటి కేటాయించారు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పినారు. 1 కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి ₹2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని ₹2 కోట్ల పెంచాల్సిందిగా. అదేవిధంగా మిత్రులారా, ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా, పండుగలు ఎన్ని జరుపుకున్నా మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో, గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని, సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే. ఇవాళ టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు, దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో, గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది. ఇదే కాదు, గత ప్రభుత్వం తండాలన్నిటినీ గ్రామ పంచాయతీలు చేసినామని అంటారు. సంతోషమేనా? గ్రామ పంచాయతీ చేసిరు, బాగానే ఉంది. నిధులెన్ని ఇచ్చిండ్రు? కనీసం ఆ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా? పోనీ ఆ గ్రామ పంచాయతీ పోవడానికి రోడ్డు అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.
ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చిండ్రు. వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు. మీరు బరాబర్ మీ తాండలకు పోనికే మీకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు, గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీ భవనం ఉండాలి. వాళ్ళక్కడ కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి. అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురండి, కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తాగడానికి నీళ్లు ఇవ్వడం, మీకు చదువుకోవడానికి నివసించడానికి కరెంటు ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏ తండాలో కూడా కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, మా తండకు పోవడానికి రోడ్డు లేదు, మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవ్వరు కూడా అనొద్దు. ప్రతి తండాలలో ఉండే యువకులకు, చదువుకున్న యువకులకు నేను సూచన చేస్తున్నా, మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ చదువుల కోసం. ఈరోజు రాష్ట్రమంతా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు, బీసీలకు ఇచ్చినామన్నారు. 10 ఏళ్ళు అయింది. చదువుకోవడానికి భవనాలు ఎక్కడన్నా పాఠశాలలు నిర్మించిందా? చిన్న చిన్న 4 రూమ్లల్లో 5 రూమ్లల్లో కిరాయికి ఎక్కడెక్కడో ఉన్నాయి. అందుకే కొడంగల్లో కూడా లేవు. నేను మొన్న అందుకే మా అధికారులను అందరిని పిలిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ 4 రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర 20 ఎకరాలల్లా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతో నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో, ఒకే క్యాంపస్ లో ఉంటే అందరి మధ్యలో సోదర భావం పెరుగుతుంది, ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు, ఒకరినొకరు అన్న తమ్మి అని పిలుచుకునే అవకాశం ఉంటుంది, అందరం కలిసిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ కొడంగల్ ఒక మోడల్గా డెవలప్ చేస్తున్నాం. మిగతా మొత్తం 119 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందో వాటన్నిటిని కూడా 20 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్, ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మా అధికారులకు ఆల్రెడీ నేను ఆదేశాలు ఇచ్చిన. అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీల పిల్లలకు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు. అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేల పూట ఉపాసం పండుకుందాం, ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే చదువే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. ఇవాళ మీరందరూ గొప్ప చదువులు చదువుకున్నారు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా బలరాం నాయక్ గారు మొదటిసారి ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రికి ఇచ్చింది. ఇట్లాంటి అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా మీరు ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం, మీ మర్యాద పెరిగింది, మీ హోదా పెరిగింది. ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది. అందుకే మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే, చదువుల బాట పట్టండి. చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. సంత్ సేవాలాల్ గారు కూడా మనకు చేసిన బోధన అదే. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండండి అని సంత్ సేవాలాల్ గారు మనకు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ వారు సూచించిన మార్గంలో, వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం, మనమందరం, మా ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు. బాగా చదువుకోవడంతో సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది. తప్పకుండా మీ చదువులకు, మీ అభ్యున్నతికి, మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం 100% తోడ్పాటును అందిస్తుంది. ఏ అవసరం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది. మీరు చూసింది ఇవాళకి 70 రోజులు అయింది. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ఎవరొచ్చినా కలిసినాం, ఎవరు ఏది అడిగినా చేయగలిగిందంతా చేసినాం.
మేము కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు. మేము కలిసిమెలిసి పనిచేసే ప్రభుత్వం, మీకోసము కష్టపడే ప్రభుత్వం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, మేము చేస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మాకు శక్తినివ్వండి, మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. రేపు ఏ అవకాశాలు మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు, కానీ మా రాములు నాయక్ లాంటి వాళ్ళ దగ్గర నగదు సాధనే ఉంది. అందుకే ఇక్కడ ఉన్నాడా, వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా 10 రూపాయలు సాయం కూడా చేయండి. ఎందుకంటే సేట్లు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. మా కొడంగల్ తాండూరు నుంచే బొంబాయి పూనా పోయి 100,000 కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా మీరు చట్టసభలకు పంపించినప్పుడే మీ తరఫున వాళ్ళు కొట్లాడతారు, మీ తరఫున వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకు పార్టీ అవకాశం కల్పిస్తుంది, వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, దయచేసి అందరూ ఒక్క 5 నిమిషాలు కూర్చోవాలి. తర్వాత కూడా కార్యక్రమం చాలా కొనసాగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఒక 4 సన్మానిస్తారు. కేతావత్ సోమల నాయక్ గారు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది భారత ప్రభుత్వం, వారిని సన్మానిస్తారు. అలాగే గౌరవనీయులైన వెన్నెల గారు, చిరంజీవి వెన్నెల, చిరంజీవి సుకన్య, అలాగే వెంకటేష్ నాయక్ 65 గోల్డ్ మెడల్స్ బాక్సింగ్ లో సాధించారు. ఆ 4 సన్మానిస్తారు. ఆ తర్వాత కిషన్ సింగ్ గారు కూడా, తర్వాత డాక్టర్ ఏ శరత్ ఐఏఎస్, శ్రీ ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ ఇద్దరు కలిసి ఆనరబుల్ సీఎం గారికి మన డిపార్ట్మెంట్ తరఫున మెమోంటో అందజేస్తారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. మొన్న 7,000 నరసింహలు, నిన్న 14,000 పోలీసులు, నేడు 2,000 ఉపాధ్యాయులు. ఇలా లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చేతులతో, మంత్రివర్గం పెద్దలందరూ వారి చేతులతో మొన్న స్టాఫ్ నర్సులకు 7,000, నిన్న పోలీసులకు 14,000, ఈ రోజు సాయంకాలం 2,000 మంది ఉపాధ్యాయులకి మరి ఎంపిక నియామక పత్రాలు అందజేసే ఒక ప్రత్యక్షంగా ఆచరణవర్త కార్యక్రమం ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కార్యక్రమం తర్వాత కూడా కొనసాగుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. ఆల్ ది స్టూడెంట్స్, యూత్, ఆఫీషియల్స్, గెస్ట్స్, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిక్వెస్టెడ్ టు టేక్ ద సీట్స్. సోమల నాయక్ గారు, వెన్నెల, సుకన్య, వెంకటేష్ నాయక్ ఈ 4 సన్మానించాక డాక్టర్ శరత్ గారు, ఈవి నరసింహారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మరి సంత్ శ్రీ సేవాలాల్ ఆశీపూర్వకంగా జ్ఞాపకం అందజేస్తున్నారు. తర్వాత కూడా సభ కొనసాగుతుందని సెక్రటరీ శరత్ గారు తెలియజేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ యువర్ సీట్స్ ప్లీజ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు గిరిజన సంక్షేమ శాఖ తరఫున ఒక జ్ఞాపిక, అది మన సంప్రదాయానికి అన్నం పెట్టే అన్నపూర్ణ, మన బంజారా వేషభూషల్లో ప్రకృతికి మమేకమయ్యే మనస్తత్వంతో ఉన్న తల్లి, అదిగో ఒక దయచేసి అందరూ క్రమశిక్షణతో సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. హలో దయచేసి అందరూ హలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారికి, అలాగే వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు, పూర్వ ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ విప్ గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.